హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఈ రోజు అయితే మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో అతను సక్సెస్ అవ్వడానికి దాదాపు 13 ఇయర్స్ పట్టింది. ఒకవైపు ఐటీకి సంబంధించిన క్రిసాన్ టెక్ అని ఒక ఆఫీస్ని పెట్టి రన్ చేస్తూ, మరొక వైపు బిజినెస్ వైపు వచ్చి ఒక సూపర్ మార్కెట్ని రన్ చేస్తూ ఆల్మోస్ట్ రన్నింగ్ సక్సెస్లో ఉన్నారు. సో ఇతనితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతను ఎవరో కాదు, సంతోష్ కుమార్ పోతంశెట్టి, సీనియర్ ఎంటర్ప్రెన్యూర్. నమస్తే సార్. నమస్తే. సో అంటే నేను చూసాను మీ ఆఫీస్కి వచ్చి చాలాసార్లు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో కూడా నేను చాలాసార్లు మాట్లాడినా. అంటే మీ ఆలోచన కానీ మీరు వాళ్ళకి చెప్పే విధానం కానీ అవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఒకవైపు ఒక ఐటీని రన్ చేస్తూ, మరొక వైపు ఒక బిజినెస్ లాంటిదే మీరు చేసే సూపర్ మార్కెట్. ఇవన్నిటిని సక్సెస్ చేయడానికి ఎలా సాధ్యమైంది మీకు? థ్యాంక్ యూ మా ఆఫీస్ విజిట్ చేసినందుకు తేజ. మీరు అబ్జర్వ్ చేస్తే నా ఆఫీస్లో మీరు విజిట్ చేసినప్పుడు ఐటీ ఆఫీస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే రన్ చేస్తున్నామో మీరు అక్కడ విజిట్ చేసి ఉంటారు. యాజ్ వెల్ మీరు నాకు తెలిసి మా సూపర్ మార్కెట్స్ కూడా విజిట్ చేసి ఉంటారు. ఇవి రెండు కూడా కంప్లీట్గా కాంట్రాస్ట్ బిజినెసెస్. ఇదంతా వచ్చేసి సూపర్ మార్కెట్స్, ఇదంతా కూడా ఒక ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ బిజినెస్ అని అనుకుంటే, సాఫ్ట్వేర్ బిజినెస్ ఈజ్ కంప్లీట్లీ ఒక మోడర్న్ బిజినెస్. సో ఈ సూపర్ మార్కెట్స్లో కూడా మోడర్న్ ట్రేడ్ నవడేస్ మీరు చూస్తూ ఉండి ఉంటారు. జెప్టో కానీ, లేదు అని అంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ, లేదు అని అంటే బ్లింకిట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో. సో ఈ సూపర్ మార్కెట్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు. రెగ్యులర్ ట్రెడిషనల్ బిజినెసెస్ ఏవైతే ఉంటున్నాయో, కిరాణా షాప్స్, ఇవన్నీ డిసపియర్ అయిపోతూ ఉన్నాయి. సో మేము సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసినప్పుడు మా ఇనిషియల్ థాట్ ప్రాసెస్ ఏముండే అంటే, నేను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ కేర్ ప్రాజెక్ట్సే స్టార్ట్ చేశాను. సో మాకు అపోలో గ్రూప్లో వన్ ఆఫ్ ది వెంచర్ ఒకటి అవర్ బిగ్గెస్ట్ కస్టమర్, యాజ్ వెల్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ కస్టమర్. దాంతోపాటు ఇంకా కపుల్ ఆఫ్ అదర్ కస్టమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఏంటి అంటే, మేము ఓన్గా ప్రోడక్ట్స్ ఏమైనా డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఏదైతే ఈ మోడర్న్ ఈ కామర్స్ ట్రెండ్ తోటి లోకల్ మార్కెట్స్ ఏవైతే డిసపియర్ అవుతున్నాయో వాటికి మేమేమన్నా హెల్ప్ చేయగలుగుతాం అనే ఒక థాట్ ప్రాసెస్తో ఈ ఆలోచన వచ్చిందనమాట కరోనా సీజన్లో. అండ్ ఈ ఆలోచన అనేది కేవలం నా ఆలోచన మాత్రమే కాదు, ఇన్ఫ్యాక్ట్ నా వైఫ్ ఆలోచన అనమాట. అప్పుడు ఏమైందంటే, కరోనా సీజన్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటే, బిగ్ బాస్కెట్లో ఒక బుకింగ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 1 వీక్ టైం పట్టేది. మనం ఈ రోజు బుక్ చేస్తే 1 వీక్ తర్వాత కూడా డెలివరీ అయ్యేదా కాదా తెలియదు. అదే టైంలో ఏమైంది అని అంటే, ఫ్లిప్కార్ట్ వాళ్ళు 1 అవర్ డెలివరీ అనే ప్లాన్తో వచ్చారు. కాకపోతే అదేంటంటే కొన్ని ఏరియాస్లో మాత్రమే కవర్ చేస్తూ వచ్చారనమాట. సో అప్పుడు నా వైఫ్, అలాగే మా వన్ ఆఫ్ అవర్ కో ఫౌండర్ వచ్చేసి డాక్టర్ దివ్య సాయి కుమార్ అని ఉన్నారు. షీ ఈజ్ యాక్చువల్లీ ఏ డెంటిస్ట్, ప్రాక్టీసింగ్ డెంటిస్ట్. బట్ స్టిల్ ఏంటి అంటే, మాకు ఐటీలో హెల్త్ కేర్ వెంచర్స్లో ఏంటి అంటే, షీ ఈజ్ ఏ స్పెషలిస్ట్ బిజినెస్ అనలిస్ట్ అనమాట. సో ఆమె ఆలోచన, వీళ్ళిద్దరు ఆలోచనలో ఏంటి అంటే, వాళ్ళు దే క్లోజ్లీ అబ్జర్వ్ హోమ్ నీడ్స్ కదా. సో వాళ్ళు ఏంటి అంటే, దే హ్యావ్ స్టార్టెడ్ గైడింగ్ మీ, హే వై డోంట్ యూ ఫోకస్ ఆన్ దిస్ ఏరియా అని చెప్పేసి. నేను కూడా అక్కడ ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే, నాట్ ఓన్లీ ద జనరల్ నీడ్స్, ఈవెన్ బిజినెస్ నీడ్స్ కూడా అబ్జర్వ్ చేసామన్నమాట. లైక్ ఈ ఏరియాలో మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి. సో చిన్న చిన్న ఏదైతే సూపర్ మార్కెట్స్ కానీ, లేదంటే చిన్న చిన్న కిరాణా షాప్స్ కానీ, వాళ్ళకి ఏంటి అంటే ఈ కామర్స్ సపోర్ట్ లేకుండా వాళ్ళైతే ఖచ్చితంగా నిలబడే పరిస్థితి లేదు ఇప్పుడున్న కండిషన్లో. సో మేమేం చేసామనంటే, ఆ ఏరియాలో ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్, అంటే వాళ్ళకి సరిపోయే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి అని అంటే, వీ షుడ్ అండర్స్టాండ్ ద బిజినెస్ మోడల్ ఎగ్జాక్ట్లీ. అందుకని చెప్పేసి ఏం చేసామనంటే, ఒక డార్క్ స్టోర్ లాగా స్టార్ట్ చేయాలని అనుకున్నాం. కానీ డార్క్ స్టోర్ స్టార్ట్ చేయగలిగే కెపాసిటీలో మాకు కెపాసిటీస్ లేకుండే అనమాట. సో బిజినెస్ని కంప్లీట్ డీటెయిల్డ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అవుట్లెట్ అనేది స్టార్ట్ చేసాం. ఒక అవుట్లెట్ కాస్త ఇప్పటికీ ఒక 4 అవుట్లెట్స్ వచ్చింది. అండ్ వీఆర్ ఇన్ ఫోర్స్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇట్ మోర్. అట్లీస్ట్ నెక్స్ట్ 6 monthsలో ఇంకొక 4 to 5 బ్రాంచెస్ ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అది కాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా స్టార్ట్ చేసాం. అండ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సాస్ మోడల్లో తీసుకొస్తున్నాం అనమాట. మా వెంచర్లో టెస్ట్ చేసేసి ఇంకా చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ మార్కెట్ ప్లేస్లో తీసుకురావాలి అని చెప్పేసి మా ఆలోచన ఉందన్నమాట. ఇంతకుముందు మార్కెట్ ప్లేస్లో డన్జో అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉండింది. డన్జో వచ్చేసి ఏంటంటే, ఇండియాలో ఫస్ట్ టైం, అంటే గూగుల్ లాంటి పెద్ద కంపెనీ ఇండియాలో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఫస్ట్ టైం డన్జోలో. బట్ ఇప్పుడు డన్జో అనే ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డిసపియరింగ్ ఇన్ హైదరాబాద్. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అదర్ సిటీస్ లైక్ బెంగళూరు కానీ ఢిల్లీలో కానీ దే ఆర్ వెరీ గుడ్. బట్ హైదరాబాద్ సిటీలో దే ఆర్ డిసపియరింగ్ ఆల్మోస్ట్. దట్ ఈస్ వై మేమేంటి అంటే ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నాం. సో మీరు అన్నట్టు
ఇది మేము సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నా, సూపర్ మార్కెట్ కూడా రన్ చేస్తున్నా, ఇవి రెండు కాంట్రాస్ట్ అయినా కూడా ఈ సూపర్ మార్కెట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి వచ్చిందే అనమాట, ఇక్కడ నుంచి పుట్టుకొచ్చిందే ఆలోచన. సో దట్ ఈస్ వై వీ కుడ్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్ ద ఏరియాస్ అనమాట. ఓకే, రైట్. రెండిట్లని మేనేజ్ చేసి బాగా చేస్తున్నారు. ఓకే, అండ్ అంటే ఇట్లా చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఓకే, ఇన్స్పిరేషన్ విషయానికి వస్తే ఓకే, నా సక్సెస్ ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఓకే, ఇక్కడ సక్సెస్ విషయం మాట్లాడాల్సి వస్తే నేను ఇంకా ఒప్పుకొని నేను కంప్లీట్గా సక్సెస్ అయ్యాను అని చెప్పేసి. ఎస్, సక్సెస్ అయ్యాను. కొన్ని విషయాల్లో ఏంటి అంటే నా డ్రీమ్ని, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉంది, దాన్ని ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడంతో, అంటే నాకు ఎంటర్ప్రెన్యూర్ కెరీర్ ఆల్మోస్ట్ 10 years బ్యాకే స్టార్ట్ అయింది. 2013లో నా ఫస్ట్ వెంచర్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ వెంచర్ టెక్నికల్లీ వీ వర్ వెరీ పర్ఫెక్ట్, బట్ స్టిల్ ఏంటి అంటే వీ కుడ్ నాట్ మేక్ ఇట్ లైక్ ఏంటంటే సక్సెస్ఫుల్ మోడల్ని చేయలేకపోయాం బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. బికాస్ ఆఫ్ నాకు ఫస్ట్ వెంచర్ అయ్యి ఉండొచ్చు, అంతకుముందు ఎక్స్పోజర్ లేకుండా ఉండి ఉండొచ్చు, అదర్ కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల దాన్ని మేము సక్సెస్ చేయలేకపోయాం. ఆ తర్వాత అంటే అక్కడ వచ్చేసి మేజర్గా ఫైనాన్షియల్ క్రంచెస్ ఉండింది. ఆ తర్వాత ఏంటంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో దాన్ని మేము 100% ప్రొక్యూర్ చేసుకున్న తర్వాతే సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఈసారి రెండో ప్రాజెక్ట్ ఏంటి అని అంటే ఎగ్జాక్ట్ మాకు కావాల్సిన ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్ అన్ని పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాతే స్టార్ట్ చేసాం. అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎవ్రీథింగ్, మెడీస్ అని ఒక కంపెనీ రన్ చేసాం బిఫోర్ టు కరోనా. బట్ ఏంటి అని అంటే ఈసారి కొత్త ఎనిమీ లైక్ కరోనా రావడంతో ఆ వెంచర్ కూడా వదులుకోవాల్సి వచ్చింది అనమాట. సో అప్పటిదాకా ఏంటి అంటే నా బిజినెస్లో వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉండింది. సో ఈ కరోనా ఎక్స్పీరియన్స్ తోటి మేమేమనుకున్నాం అంటే ఫర్ సర్వైవల్ ఇష్యూ మేమేమనుకున్నాం, ప్రోడక్ట్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటి అని అంటే టిల్ ద సక్సెస్ కమ్స్ వీ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ అండ్ మోర్. కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 2 to 3 years మేము ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్తూ ఉండాలన్నమాట. సో ఆ క్రంచెస్ని ఏదైతే ఇది ఉంది బ్యారికేడ్స్ని అవాయిడ్ చేయడానికి మేము ఏం చేసామని అంటే సర్వీస్లోకి ఎందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నేను ఒక్కరిని స్టార్ట్ చేసింది కాదు. సో కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ నాతో పాటు లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, ఇందాక నేను మీకు డాక్టర్ దివ్య సాయి కుమార్ అని చెప్పాను, అట్లనే కృష్ణ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, అతను, నేను, డాక్టర్ దివ్య, రాజేష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. సో మేమంతా కలిసి ఈ వెంచర్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మా ఇన్వెస్ట్మెంట్, మా ఎఫర్ట్స్. ఓకే, అలా స్టార్ట్ చేసుకొని మేము ఏం చేసామని అంటే చిన్న ప్రాజెక్టు ఒకటి చేసాము ఇనిషియల్గా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డాక్టర్ అరుణేంద్ర అని ఉన్నారు, ఆయన కోసం ఒక హెల్త్ కేర్ ప్రోడక్ట్ కావాల్సి ఉండింది. సో ఆయన అడిగారు ఇది మీరు చేయగలుగుతారా అని చెప్పేసి. అప్పుడు వర్చువల్ కన్సల్టేషన్స్ ఇవన్నీ చేయాల్సి వచ్చింది కరోనా సీజన్లో. వీ కుడ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. దట్ ఈస్ వై ఏదైతే వన్స్ అది మేము చేయగలిగామో అక్కడ నుంచి మాకు వీ కుడ్ ఏబుల్ టు క్యాప్చర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఆ తర్వాత ఒక చిన్న ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లాట్ఫామ్ ఒకటి అపోలో రేడియాలజీ ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉంటుంది అపోలో గ్రూప్ది, వాళ్ళ కోసం ఒకటి చేసామన్నమాట. సో అది ఇట్ వాజ్ ఏ గ్రాండ్ సక్సెస్. దెన్ వాళ్ళు మాకు ఇంకో చిన్న ప్రాజెక్ట్ ఇచ్చారు. అట్లనే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి ఐటీ నీడ్స్ ఏది ఉన్నా కూడా ఐ బిలీవ్ దేర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి వి అపోలో నుంచి. అపోలో నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.